ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం, శుభోదయం. నేను మీ అన్నపూర్ణ. నేను ఈ మధ్య వేసవి సెలవులలో మా అమ్మగారింటికి ఖరగ్పూర్ వెళ్ళానని మీకు ఇంతకు ముందర వీడియోలో చెప్పాను కదా. అయితే ఈ కాలంలో అక్కడ అమ్మవారి జాతరలు, సోలాపురి అమ్మవారు అనే గ్రామదేవత ఖరగ్పూర్కి, ఆ గ్రామదేవత మహోత్సవాలు చాలా అంటే చాలా బాగా అంగరంగ వైభవంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి చెప్పున. అలా నేను వెళ్ళిన సమయానికి ఒక ప్రాంతం, ఓల్డ్ సెటిల్మెంట్, దాన్నే పాతకోళి అని కూడా అంటూ ఉంటారు. అక్కడ 9 రోజుల అమ్మవారి నవరాత్రులు మహోత్సవాలు జరిపించారు. అక్కడికి మేము కూడా వెళ్ళటం జరిగింది. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. అక్కడి గ్రామదేవత అయినా సరే ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలను ఆ అమ్మ ఎంతో బాగా తీరుస్తుంది. అక్కడ పాతకోళిలో అమ్మవారి ఆలయం చూడండి, ఎంత అందంగా సుందరంగా ఎంతో కన్నుల పండుగగా అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దారు. అన్ని అవతారాలు, అమ్మవార్లందరి అవతారాల్ని ఆ ఆలయం మీద చక్కగా విగ్రహాల రూపంలో చెక్కి మంచి మంచి రంగులతో అలంకరించారు. తర్వాత ఒక శుక్రవారం నాడు, వాళ్ళు నిర్ణయించుకున్న నాడు, శుక్రవారం నాడు అమ్మవారిని ఊరేగింపుగా ఊరంతా ఊరేగించి, ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడంతా ఊరేగించి అమ్మవారిని ఈ ఆలయంలో స్థాపిస్తారన్నమాట. స్థాపించి అక్కడి నుంచి 9 రోజుల పాటు, 9 రాత్రుల పాటు అమ్మవారిని రోజుకొక అలంకారం చొప్పున అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. 9 రాత్రులు కూడా వివిధ అలంకారాలు ఉంటాయి, ఒకే అలంకారంలో ఉండరు. రోజుకో అలంకారం చొప్పున అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో మనందరికీ కూడా దర్శనమిస్తారు. అది కూడా చాలా అందంగా, ఎంతో చూడ్డానికి చూడముచ్చటగా, మన 2 కళ్ళు సరిపోనంత అందంగా కూడా అమ్మవారిని ఇలా అలంకరిస్తూ ఉంటారు. ఆ 9 రాత్రుల ఫోటోలన్నింటినీ కూడా నేను ఇలా మీ ముందు షేర్ చేస్తున్నాను. చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారిని అలంకరించారు. ఓ రోజు ముత్యాలమ్మగా, ఓ రోజు నూకాలమ్మగా, ఓ రోజు గాజులతో, ఓ రోజు సోలాపురమ్మనే, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంగా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారన్నమాట. ఓ రోజు పువ్వులతో, ఓ రోజు పళ్ళతో, ఓ రోజు గాజులతో, ఇలా వివిధ అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఇలా అలంకరించిన తర్వాత 8 రాత్రులు పూర్తయ్యాక 9వ రాత్రి నాడు అమ్మవారిని కాళీ అవతారంలో అలంకరిస్తారన్నమాట. కాళీ అవతారంలో అలంకరించిన మర్నాడే అమ్మవారి ముఖ్యమైన జాతర మహోత్సవం జరుగుతుంది. అంటే 9 రాత్రులు పూర్తయ్యాక కాళీ అవతారం అయిపోయిన మర్నాడు, అంటే శుక్రవారం నాడు పెట్టాక 9 రాత్రులు పూర్తయ్యాక వచ్చే ఆదివారం నాడు అమ్మవారిని మళ్ళీ విశేషంగా అలంకరించి అమ్మవారిని మళ్ళీ ఏ ప్రాంతంలో అయితే తీసుకొచ్చారో ఆ ప్రాంతం అంతా ఊరేగించి ముఖ్యమైన ఆలయం, ప్రధాన ఆలయంకి అమ్మవారిని చేరుస్తారు, అమ్మవారి ఘటాన్ని. ఇలా అమ్మవారు ఎంతో అందంగా చక్కగా పులివేషాలు, అమ్మవారికి ఇష్టమైన వివిధ రకాల నాట్యాలు, అలాగే రకరకాల వేషాలతో, అమ్మవారికి ఇష్టమైన వాయిద్యాలతో, డప్పులతో అమ్మవారిని చక్కగా ఆ ప్రాంతం అంతా ఊరేగించి అమ్మవారిని మళ్ళీ ప్రధాన ఆలయానికి చేరుస్తారనమాట. ఇది చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పండుగలను చూడ్డానికే ప్రత్యేకించి ఖరగ్పూర్ వాసులు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళందరూ కూడా వారు ఎక్కడ నివసించేవారో ఆ ప్రాంతంలో పండుగ జరిగేటప్పుడు ఎంతో దూరాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఈ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మేము కూడా పిల్లడికి సమ్మర్ హాలిడేస్ సమయంలో వెళ్ళటం, అక్కడే అమ్మవారి జాతర మహోత్సవాలు జరగడం చూడండి. వివిధ రకాల వేషాలతో అమ్మవారిని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా అమ్మవారిని అణుపు మహోత్సవంలో సాగనంపుతున్నారు. అమ్మ చూడండి ఎంత అందంగా, ఎంత కన్నుల పండుగగా, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇలా 9 రాత్రుల పాటు ఆ ఏ ప్రాంతంలో అయితే అమ్మవారిని తీసుకొచ్చారో అక్కడ చాలా మంచి పండుగ వాతావరణం ఉంటుందన్నమాట.
ఈ వీడియోని మీ అందరితో షేర్ చేయడానికి కారణం మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులై నన్ను నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని ఇలా అమ్మ 9 రూపాయలని మీ అందరి ముందు ఉంచే చిన్న ప్రయత్నం చేశాను. అందరూ కూడా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.